మంచి స్వీట్ రెసిపీ అండోయ్! తప్పకుండా వాచ్ చేయండి కంప్లీట్‌గా వీడియో అయిపోయే వరకు. హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో పాతకాలం నాటి గుమ్మడికాయ స్వీట్ ఒకటి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం మార్కెట్ నుంచి ఒక మంచి గుమ్మడికాయ తీసుకోవాలి. నేనైతే ఈ చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని ఈ స్వీట్‌ని. మా అమ్మ చాలా బాగా చేసేది. ఆ ప్రాసెస్ చూసి అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇలా ఈ చిన్న మీడియం సైజ్ గుమ్మడికాయ అయితే తీసుకున్నాను. ఇది 1½ కేజీ ఉంది. దీన్ని ముందు 2 సమభాగాలుగా కట్ చేసి పెట్టుకొని విత్తనాలు అయితే సపరేట్ చేసేసుకోవాలి. అలాగే పీల్ ఆఫ్ చేసి చాలా చిన్న ముక్కలు గనక కట్ చేసుకున్నట్లయితే స్వీట్ త్వరగా రెడీ అయిపోతుంది. ముందు రోజు నైట్ చేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా మనకి స్వీట్ రెసిపీ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది. అలాగే మనకి బెల్లం తరుగు కూడా తీసుకోవాలి. 1½ కేజీ గుమ్మడికాయ కాబట్టి మినిమం ఒక 500 గ్రామ్స్ వరకు బెల్లం పడుతుంది. అలాగే 4 యాలకులు మెత్తని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రిపరేషన్ నైట్ కనుక అయిపోతే నెక్స్ట్ మనం తయారీ విధానానికి ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. దానిపైన మరొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఆ వాటర్ మన ముక్కలో ఉన్న గిన్నెలోకి క్రిందకి దిగుతుంది. ఇలా ఎవాపరేట్ అవుతూ కింద వాటర్ గిన్నెలో పడుతూ ఉంటాయి. ఈ వాటర్ పట్టడం వలన మనకి ముక్కలు చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇలాగ సాఫ్ట్గా కుక్ అవుతాయి. మనకి గిన్నెకి అడుగంటుతుంది, మాడిపోతుంది అనేటువంటి భయం ఏమీ ఉండదు. ఇలా 10 to 15 మినిట్స్ వరకు మనం అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వదిలేయచ్చు. తర్వాత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. అవి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనము ఆ టైంలో కొంచెం సాఫ్ట్గా అయితే చాలు మనకి. ఆ టైంలో మనము ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత మరొక 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది స్వీట్ రెడీ అవ్వటానికి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత మనము పైన గిన్నె పెట్టాల్సిన అవసరం ఉండదు. ముక్కలు ఎప్పుడైతే సాఫ్ట్ అవుతాయో అప్పుడు ఆ గిన్నె తీసేసి బెల్లం యాడ్ చేసుకుంటాము. ఇలా బెల్లంతో పాటు ముక్కలు కుక్ అవ్వడం వలన మనకి స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పీసెస్ మొత్తానికి స్వీట్నెస్ అనేది పట్టుకుంటుంది. ఇలా ఉడికే టైంలో ఇలా చిన్న చిన్న ముక్కలు ఉంటే ఇష్టం అనుకునేవారు ఈ స్టేజ్లోనే దింపేసుకొని యాలకుల పొడి వేసుకొని తినేయచ్చు. మేము చిన్నప్పుడైతే ఇలాగే తినడానికి ఇష్టపడేవాళ్ళం. ఇప్పుడు అలాగా ఇష్టపడలేదు కాబట్టి మెత్తగా మ్యాష్ చేసుకొని ఇంకా బాగా ఉడికే వరకు ఒక 10 మినిట్స్ ఉంచాను. 10 to 20 మినిట్స్ లోపు ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఉడుకుతుంది. ఈ టైంలో మనము గరిటెతోని గిన్నెలోనే మ్యాష్ చేసుకోవచ్చు. మెత్తగా కుక్ అయిన తర్వాత మనము యాలకుల పొడి అలాగే కొంచెం మరొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దించేసుకోవటమే. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చక్కగా లాగించేయటమే. ఇది చాలా హెల్దీ స్వీట్ కూడా. బెల్లం కొంచెం మంచి బెల్లం కనుక మార్కెట్ నుంచి తెచ్చుకొని యాడ్ చేసుకున్నాము అంటే చాలా హెల్దీ స్వీట్ కింద. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నా ఛానల్. అలాగే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్